తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మాజీ ఆర్మీ చీఫ్ ముకుందన్ నరవణే రాసినటువంటి బుక్ ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, ఆ పుస్తక వివాదానికి సంబంధించి పార్లమెంట్ స్తంభించింది. చర్చోపచర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. లేటెస్ట్గా నరవణే ఆ బుక్ సంబంధించినటువంటి వివాదం మీద రెస్పాండ్ అయినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం నరవణే ఇచ్చినటువంటి రియాక్షన్స్ మీద మాట్లాడడానికి నిరాకరించారు. ఎంటైర్ ఎపిసోడ్లో ఏం జరిగింది, నరవణే దీన్ని ఎలా చూస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో నరవణే ఆయన రాసినటువంటి బుక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెంగ్విన్ రెస్పాండ్ అయింది. ఆ తర్వాత కూడా పార్లమెంటు స్తంభించేటువంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆయన ఏం రాశారు అనే దాని మీద నరవణే వెరీ రీసెంట్గా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆయన టేక్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ నేను అనుకుంటాను కవిత గారు, నరవణే గారు పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడే మాట్లాడాల్సి, అప్పుడు చేయాల్సి ఉండే. ఆయన అప్పుడు ఒక ట్వీట్ చేసిన అంతే, పబ్లికేషన్ వాళ్ళు ట్వీట్ చేసిన దానికి ఒక రీట్వీట్ లాగా దిస్ ఈజ్ అ స్టేటస్ అని పెట్టేశారు అంతే. దానికన్నా ముందు ఆయన ఏం చెప్పలేదు, దాని తర్వాత కూడా ఏం చెప్పలేదు. నేను అనుకుంటాను ఈ ఎంటైర్ ఇష్యూ ఒక పొలిటికల్ డ్రామా లాగా వాడుకున్నారు లోక్సభలో పార్లమెంట్ సెషన్ వాషౌట్ చేయడానికి. ఇది మీరు చూస్తే రాహుల్ గాంధీ ఇది రెగ్యులర్ హ్యాబిట్. ఇది మీరు రఫేల్ తీసుకోండి, మొత్తం సెషన్ వాషౌట్ చేశారు. దాని తర్వాత ఓట్ చోరీ అని చెప్పి మొత్తం సెషన్ వాషౌట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు నరవణే గారి బుక్ అని చెప్పి మొత్తం వాషౌట్ చేశారు. ప్రతి సెషన్లో ఒక టాపిక్ తీసుకొచ్చి దాని సెషన్ని నడవనియరు. లక్కీలీ ఈ సెషన్లో లాస్ట్ 3 రోజులకి వచ్చినప్పుడు ఆపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్ మినహా మిగతా అన్ని ఆపోజిషన్ పార్టీస్ రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పేశారు, ఖర్గే గారు చెప్పేశారు, వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద పార్లమెంట్. మా కాన్స్టిట్యుయెన్సీ గురించి, మా ఇష్యూస్ గురించి మేము మాట్లాడుకోవాలి, మమ్మల్ని మాట్లాడియండి, మీరు కావాలంటే బాయ్కాట్ చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదని. అప్పుడు లాస్ట్ 3 రోజులు పార్లమెంట్ సెషన్ నడిచింది. మనకు తెలిసిందే, రాహుల్ గాంధీ దగ్గర బడ్జెట్ గురించి మాట్లాడమంటే ఆయన టాక్వాండో, జూడో దాని గురించి మాట్లాడండి, చోక్ ఏంటి, హోల్డ్ ఏంటి, కిక్ ఏంటి, దీని గురించి మాట్లాడుతున్నారు. సో స్పీకర్ 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది, మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది కాదు అని చెప్పి. ఇప్పుడు మీరు రీవిజిట్ చేస్తే పార్లమెంట్లో 11 మంది ఎంపీస్ని సస్పెండ్ చేసి, ఎందుకు సస్పెండ్ చేశారు? ఈ పుస్తకం తీసుకొచ్చి అక్కడ గొడవ చేసిన దానికి. రెండవది, కొన్ని కాంగ్రెస్ మహిళా ఎంపీస్ ప్రధానమంత్రిని అడ్డుకోవడానికి ఒక ప్లాన్ వేసుకున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. దాంట్లో పార్లమెంట్లో చూపించిన కెమెరా కన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఒక కెమెరా అన్ఎడిట్ వర్షన్ కిరణ్ రిజిజు గారు రిలీజ్ చేశారు. అది మనం దానికన్నా ముందు చూడలేదు యాక్చువల్లీ. దాంట్లో చాలా క్లియర్గా వీరు బ్యానర్ పట్టుకొని ప్రధానమంత్రి చైర్ చుట్టూ నిలబడ్డారు, ఆయన లోపల వెళ్లకుండా అడ్డుకోవడానికి. సో వాళ్ళు ముందు అన్నారు, డినై చేశారు, మేము అట్లా ఏం చేయలేదని. అది స్పీకర్కి తెలిసిపోయింది, మనందరికి తెలిసింది ఆ ఇష్యూ. స్పీకర్ ఓం బిర్లా గారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేశారు, ఎస్పీజీకి, ప్రధానమంత్రి రాకూడదని చెప్పేసి. ఇక్కడ దాని తర్వాత రాలేదు. దానికి కారణాలు ఉన్నాయి. బికాజ్ ఒకటి, ఈ కాంగ్రెస్ వైపు నుంచి తమిళనాడు నుంచి ఒక ఎంపీ, ఆమె ఏం చేసిందంటే తెలియకుండా శివసేన ఒక ఎంపీ, మహిళా ఎంపీ దగ్గర మేము ఏం చేయబోతున్నామని చెప్పేసింది క్లియర్గా. ఆమెకు తప్పెక్కడ వచ్చిందంటే ఆమె అనుకుంది ఈమె శరద్ పవార్, మన ఉద్ధవ్ థాక్రే గ్రూప్ అనుకున్నారు. కానీ ఆ ఎంపీ షిండే గ్రూప్లో ఉండే. ఆమె ఇమ్మీడియట్లీ స్పీకర్ని ఇన్ఫామ్ చేశారు. దాని తర్వాత స్పీకర్ తెలిసిపోయినారు. సో ప్రతి సెషన్లో ఇది ఎందుకు చేస్తారంటే డిస్కషన్ ఏం జరగకూడదు. మీకు తెలిసిందే, ఈ ఎంటైర్ కాంట్రవర్సీ మొదలైంది జనరల్ నరవణే గారు రాసిన పుస్తకం. ఒక మిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్ సర్వింగ్లో యూజువలీ రాయరు వాళ్ళు, రిటైర్ అయిన తర్వాత పుస్తకాలు రాస్తారు. జనరల్ ధిల్లాన్ తీసుకోండి, ఈ వాజ్ GOC in C 15 Corps జమ్మూ కాశ్మీర్, వెరీ క్రూషియల్ పోస్ట్ ఉండే ఆయనది. ఆయన 3 పుస్తకాలు రాశారు, కిత్నే గాజీ ఆయే, కిత్నే గాజీ గే. ఐ థింక్ ద లాస్ట్ వన్ వాజ్ ఆపరేషన్ సింధూర్ గురించి. అది కూడా 3 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆయన రాశారు. బుక్ అప్రూవ్ అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది. ఒక ప్రొసీజర్ ఉంటుంది డిఫెన్స్ మినిస్ట్రీలో. ఇప్పుడు ఒక పుస్తకం మీరు రాసిన తర్వాత దాన్ని మ్యానుస్క్రిప్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అప్రూవల్ కోసం. అది 3 లెవెల్ అప్రూవల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో ఒక మేజర్ జనరల్ లెవెల్లో చూస్తారు. చూసి చెప్పిన దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉందా అంటే ఆఫీసర్ని పిలిపిస్తారు. యూజువలీ జనరల్ నరవణే లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన లెవెల్లో ఉన్న ఆఫీసర్నే పిలిపిస్తారు, సర్వింగ్.
ఎందుకంటే ఇట్ బికమ్స్ ఈగో ఇష్యూ. అఫ్ కోర్స్ యూ కెనాట్ కాల్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, దానికైనా కొంచెం కింద ఉన్న లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో పిలిపించి ఇష్యూస్ ఉన్నాయి ఈ బుక్లో, ఈ పేజ్లో, ఈ లైన్లో, ఈ పారాగ్రాఫ్లో ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూసి యూ గివ్ అ రిజాయిండర్, అది ఎందుకు పెట్టారు, ఇది ఆపరేషనల్ డీటెయిల్స్, ఇది రేపు పాకిస్తాన్ దగ్గర చైనా దగ్గర దొరికిపోతే వాళ్ళు మనం ఎట్లా ఆపరేట్ చేస్తాం ఆర్మీ కమాండ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, మీరు దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్పేసి. ఈ కేసులో కూడా అదే జరిగింది. సో జనరల్ నరవణే దగ్గర చెప్పారు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉందని, కానీ ఆయన రివర్ట్ కాలేదు. ఈ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సెట్ నేను ఇది తీసేస్తాను, ఈ లైన్స్, ఈ పారాగ్రాఫ్స్ తీసేస్తాను. స్పెషలీ ఆ రోజు జరిగిన మన కర్నల్ సంతోష్ బాబు హత్య ఆ రోజు చైనీస్ వాళ్ళు చేసిన తర్వాత ఆయనతో 20 మంది మన సైనికులు మార్టైర్స్ అయ్యారు. ఒక 6 నెలల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. మన ట్యాంక్ ఒక లెవెల్లో కూర్చున్నారు, మన 3 ట్యాంక్స్, అటువైపు నుంచి చైనీస్ ట్యాంక్స్ వస్తున్నాయంట పైకి. సో వీ వర్ సిట్టింగ్ అట్ హైట్, దట్స్ ఆల్వేస్ వార్లో ఒక హైట్లోనే కూర్చున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ ట్యాంక్ కమాండర్ ఏం చేశారంటే వాళ్ళ కోర్ కమాండర్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా అక్కడి నుంచి 3 ట్యాంకులు వస్తాయి మన వైపు, నేనేం చేయాలని అడిగారు. సో కోర్ కమాండర్ ఇమీడియట్లీ ఆయన బాస్కి ఫోన్ చేశారు. ఆయన అప్ ద లెవెల్ వెళ్తే ఫైనలీ జనరల్ నరవణే దగ్గర వెళ్ళింది. ఆయన డిఫెన్స్ మినిస్ట్రీకి ఫోన్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ అన్నారు, ఓకే ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఆబ్వియస్లీ ప్రధానమంత్రికి చెప్పేస్తుంటారు. ప్రధానమంత్రి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీని కన్సల్ట్ చేసి ఉంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దట్ ఇంక్లూడ్స్ అజిత్ దోవల్ గారు ఉన్నారు దాంట్లో, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళకు నిర్ణయానికి వచ్చి రిటర్న్ అదే జవాబు ఇచ్చారు. 2 గంటల సేపు పట్టింది మొత్తం ప్రొసీజర్కి. అది ఎక్కువ టైం ఏం కాదు. అది ఏం చెప్పారు మోదీ గారు, జో ఉచిత్ కర్నా హై సంజా ఓయి కరో, జో ఆప్ ఉచిత్ సంజే ఓకే కరో, అంటే మీరు వాట్ ఎవర్ యూ థింక్ రైట్ యూ డూ ఇట్. ఎందుకంటే మోదీ గారు ఒక ఆర్డర్ ఇవ్వలేరు ట్యాంక్ కమాండర్కి మీరు ఏం చేయాలని. మోదీ గారికి తెలియదు ఈ ట్యాంక్ ఎక్కడుంది, ఎక్కడ కూర్చున్నారు, ఏ గ్రేడియంట్లో కూర్చున్నారు, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి, ఆ టరెట్ పైకి ఉందా కింద ఉందా ఏం తెలియదు, దాంట్లో ఎట్లాంటి మిసైల్స్ పెట్టుకున్నారు, నథింగ్ హీ నో. సో ట్యాంక్ కమాండర్ లెవెల్లో ట్యాంక్ కమాండర్కి ఆర్డర్ ఏముంటుందంటే ఎప్పుడు దట్ యూ షుడ్ నాట్ ఫైర్. ఎందుకంటే మనకి చైనాకి 65 తర్వాత ఒక ఒప్పందం ఉంది దట్ మనం ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ మన ఆయుధాలు వాడం. ఆయుధాలు ఉంటుంది తోడు, కానీ వీ విల్ నాట్ యూజ్ ఇట్. ఫస్ట్ టైం మనం యూజ్ చేయం, వీ విల్ నాట్ యూజ్ ఇట్. చైనా కూడా యూజ్ చేయరు. దానికోసం గల్వాన్ క్లాస్లో మీకు గుర్తుంటుంది, దే యూస్డ్ కర్రెలు దాని మీద బాబు వైర్స్ కట్టేసి ఫెన్సింగ్ లాంటివి చేసి దాంతో అది వాడుకున్నారు. దే నెవర్ యూస్డ్ ఎ గన్. దాని రీజన్ అది అనమాట. సో న్యాచురల్లీ ట్యాంక్ కమాండర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఫైర్ చేయకూడదు. సో ఆయన డౌట్ లేకుండా హీ వుడ్ హావ్ యాక్టెడ్, బికాస్ ఒక ట్యాంక్ కమాండర్ లెవెల్లో ఎప్పుడు ఆర్డర్ అడగక్కర్లేదు. మీ వైపు ఒక మిసైల్ ఫైర్ చేస్తే మీరు ఫోన్ చేసి మీ కోర్ కమాండర్ దగ్గర అడగరు నేనేం చేయాలని చెప్పి. మిసైల్ మీ వైపు వచ్చేస్తుంది, ఇంకా మాకు నెక్స్ట్ 30 సెకండ్ మిమ్మల్ని కొట్టేస్తుంది, మీకు ఫోన్ చేయడానికి టైం ఉండదు. సో యు ఆర్ ట్రైన్ ఫర్ దట్. మీకు ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు, అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలని చెప్పేసి. యాజ్ ఎ లీడర్ నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆర్మీలో. మీరు ఇమ్మీడియట్గా మీ గన్నర్కో లేకుండా మీ మిగతా వాళ్ళు మీ ట్యాంక్లో కూర్చొని వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు ఫైర్ అని చెప్పి రిటర్న్. కానీ ఆ రోజు చైనీస్ వైపు నుంచి ఫైరింగ్ జరగలేదు, మన వైపు ట్యాంకులు వస్తున్నారు అంతే. సో జనరల్ నరవణే కన్నా ముందు ఆయన జనరల్ జోషి అని చెప్పి వాళ్ళ మేజర్ జనరల్ లెవెల్లో వాజ్ ఈ కోర్ కమాండర్ ఐ థింక్ సో. ఆయన తర్వాత ఒక పుస్తకం రాశారు దీని గురించి, జనరల్ లోషి ఆల్సో. ఆయన చాలా క్లియర్గా చెప్పారు మాకు తెలిసి ఏం చేయాలని, మేము ఎవరి దగ్గర అడగక్కర్లేదు, వీ హ్యావ్ బీన్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు కంపారిజన్ చేద్దాం ఒకసారి, వీ విల్ జస్ట్ కంపేర్ విత్ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఇది గల్వాన్లో జరిగిన చాలామందికి దాని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు. ఆపరేషన్ సింధూర్ తీసుకున్నాం. పాకిస్తాన్ వైపు నుంచి 2వ రోజు మన వైపు ఒక మిసైల్ ఫైర్ చేశారు, ఒకటి కాదు 5-6 మిసైల్స్ ఫైర్ చేశారు, షహీన్ మిసైల్స్. అది ఒక మిసైల్ ఢిల్లీ వైపు వెళ్తుంది. సో మన S-400 దాన్ని లాక్ చేసుకుని ఇమ్మీడియట్గా కమాండర్ డెసిషన్ తీసుకుని ఉంటారు ఫైర్ చేశారు. సిర్సా అని చెప్పి హర్యానా దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు ఎయిర్లో. అక్కడ మిసైల్ వచ్చి పడిపోయింది పాకిస్తాన్, కంప్లీట్లీ వీ డిస్ట్రాయిడ్ ఇట్. లేకుండా ఢిల్లీ వైపు వెళ్తుండే. ఎవరు తీసుకున్నారు నిర్ణయం, ద కమాండర్ అట్ ద లోకల్ లెవెల్, ఆయన తీసుకున్నారు డెసిషన్ ఏం చేయాలని చెప్పేసి. ఇది ఆర్మీ చీఫ్ అడిగారనుకోండి, ఈ మిసైల్ ఢిల్లీ దాకా వెళ్ళిపోతుంది అప్పుడు దాకా. ఎగ్జాక్ట్లీ. సో జనరల్ నరవణే రాసిన పుస్తకంలో ఆయన క్లియర్గా చెప్తున్నారు డిసిషన్ అడిగానంతే, కానీ ద సేమ్ టైం అక్కడ ఘర్షణ ఏం జరగలేదు. హీఈస్ బీయింగ్ కెప్ట్ ఆన్ కమాండ్, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ కరవాన్ మ్యాగజైన్ ఇది పబ్లిష్ చేశారు చూడండి, అక్కడే ఈవెన్ జనరల్ నరవణే రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, దిబ్రూగఢ్ అస్సాంలో ఒక ఇంటర్వ్యూకి నిన్న ఇచ్చారు ఇంటర్వ్యూ. దాంట్లో చాలా క్లియర్గా అని చెప్పారంటే, నేను రాసిన మాట కాకుండా చాలా క్రూషియల్ ఫ్యాక్టర్స్ వీళ్ళు అన్నేమ్డ్ సోర్సెస్ పేరు మీద పెట్టారు.
ఎవరి అన్నేమ్ సోర్సెస్, ఇది ఓన్లీ స్పెక్యులేషన్ చేస్తున్నారని చెప్పి జనరల్ నరవణే చాలా క్లియర్గా చెప్పారు. రెండో మాట చాలా ఇంపార్టెంట్, మనం 1 ఇంచ్ ల్యాండ్ కూడా చైనాకి మనం ఇవ్వలేదు. అది అడగాలంటే చైనీస్ వాళ్ళ దగ్గర అడగండి అని చెప్పారు. దట్ వీ హ్యావ్ టేకన్ 1 ఇంచ్ ఏరియా ఫ్రమ్ ఇండియా అని వాళ్ళు ఎప్పుడు అంగీకరించారు. భారతదేశం నుంచి 1 ఇంచ్ అయినా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా అనేది. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇట్లా ఆరోపణ చేస్తూనే ఉంటారు. దీనికన్నా ముందు అరుణాచల్ ప్రదేశ్లో మన సోల్జర్స్ని చైనీస్ వాళ్ళు కొట్టారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఖూబ్ మారయ్య అని సెలబ్రేషన్ లాగా చెప్పుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అపాలజైజ్ చేయమన్నారు. మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు, లేరు. మళ్ళీ మీరు ఎట్లా ఆరోపణ చేస్తున్నారు, మీరు చూసారా, కొడుతున్నా మీరు చూసారా అని అడిగారు. లేదు పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చింది కాదు, డిడ్ యూ సీ ఇట్. ఇదే ప్రాబ్లం. క్యారవాన్ మ్యాగజైన్ పార్లమెంట్లో తీసుకొచ్చినప్పుడు దాన్ని యూ హ్యావ్ టు అథెంటికేట్ ఇట్. ఎవరు ప్రెసెంట్, మనం ఒక కాగితం తీసుకొని పార్లమెంట్కి వెళ్ళి ఈ కాగితంలో వచ్చిందని చెప్పలేము మనం. వీ హ్యావ్ టు అథెంటికేట్. ఇది వచ్చిందంతా నిజమే అని చెప్పి మనం సంతకం పెట్టి స్పీకర్కి పొద్దున సెషన్ మొదలై ముందు ఇవ్వాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ చేయలేదు, సర్ప్రైజ్ ఎలిమెంట్గా తీసుకొచ్చాడు దీన్ని. సో ఫస్ట్ డే క్యారవాన్ మ్యాగజైన్ తీసుకొచ్చినప్పుడు స్పీకర్ ఓం బిర్లా గారు అన్నారు, సారీ యూ కెనాట్, మీరు అథెంటికేట్ చేయండి, ఎందుకంటే ఇది ఏదో మ్యాగజైన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ మేము పట్టించాం. సో సెకండ్ డే ఆయన పుస్తకం పట్టుకొచ్చారు. ఇప్పుడు చూడండి నా దగ్గర పుస్తకం ఉంది, ఇది పుస్తకంలోదే ఉందని. తర్వాత మనం చూసాం ఆ పుస్తకం లోపల అంతా బ్లాంక్ పేజెస్ ఉన్నాయి, ఫస్ట్ 3 పేజెసే ఉన్నాయి అంతే. ఆ పుస్తకం నుంచి కోట్ చేయడం మొదలు పెడితే అగైన్ మన ఓం బిర్లా గారు అన్నారు, సారీ యూ కెనాట్ కోట్ ఫ్రమ్ దట్ బుక్. ఆ రోజు స్పీకర్ ఇంకెవరు ఉండే డెస్క్లో ఆ టైంలో, ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ వాస్. ఐ థింక్ ఒక టీడీపీ ఎంపీ ఉండే ఆ రోజు స్పీకర్గా. ఇమీడియట్గా రాహుల్ గాంధీ అన్నారు, కాదు ఇది పబ్లిష్ అయింది అన్నారు. సో నెక్స్ట్ డే వీళ్ళు పబ్లిషర్స్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఏం చెప్పారంటే, మేము ఈ బుక్ పబ్లిషే చేయలేదు, అడ్వాన్స్ ఆర్డర్స్ తీసుకున్నాం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మిగతా దాంట్లో. అడ్వాన్స్ ఆర్డర్స్ అంటే కవిత గారు, ఇప్పుడు మీరు ఒక పుస్తకం పబ్లిష్ చేయబోతున్నారు, మీకు దానికి పబ్లిసిటీ కావాలి. సినిమా లాగానే పబ్లిసిటీ కావాలంటే ఏం చేస్తారు, సినిమాల్లో వీళ్ళు ఒక 10-15 స్టూడియోల్లో తిరుగుతారు, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో, ఈవెన్ హీరో, మెయిన్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, ప్రమోషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ మెయిన్ స్టూడియోస్కి వెళ్తారు. ఇప్పుడు తెలుగు అంటే తెలుగు ఛానల్స్కి వెళ్తారు, హిందీ అంటే మన రిపబ్లిక్ లాంటిదో, టైమ్స్ నౌ లాంటి, ఇండియా టుడే లాంటి ఛానల్స్కి వెళ్తారు, ఆజ్ తక్ లాంటిది. అక్కడ వెళ్ళి స్టోరీ గురించి ఒక బిల్డప్ ఇస్తారు. ద ఐడియా ఇస్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఒక మూవీలో. సో ఒక బుక్ పబ్లిష్ చేసే ముందు ఏం చేస్తారంటే, దాని అడ్వాన్స్ కాపీస్ ముందు బుక్ చేసుకుంటారు, ఓకే, ప్రీ రిలీజ్ కాపీస్. అది కాకుండా వీళ్ళేం చేస్తారంటే ఒక లిమిటెడ్ వర్షన్ ప్రింట్ చేస్తారు, యాక్చువల్ బుక్ లాగా ఉంటుంది చూడడానికి, అది రివ్యూకి పంపిస్తారు. ఈ కేసులో ఏం జరిగిందంట, నాకు తెలిసిన మట్టుకు పెంగ్వినస్ క్లారిఫైడ్ దిస్ ఆల్సో, వాళ్ళు కొన్ని కాపీసు ఈ ఆర్మీ వాళ్ళకి పంపించారు, ఒక 10-15 కాపీస్ మీడియా వాళ్ళకి పంపించారు. దాంట్లో ఒక కాపీని రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ స్టూడియోలో, ఇండియా టుడే స్టూడియోలో చూపిస్తున్నాడు కంటిన్యూస్గా. బహుశా అదే కాపీ రాహుల్ గాంధీకి ఇచ్చాడు ఆయన, అదే ఉండొచ్చు, ఎందుకంటే చాలా తక్కువ 5-6 కాపీలు ఇచ్చారు అంతే మీడియా వాళ్ళకి. ఎందుకు, వాళ్ళు కూడా రివ్యూ చేస్తారు. ఓ ఇట్లా ఒక పుస్తకం. ఇక్కడ ఏం తప్పు జరిగిందంటే, పెంగ్విన్ అనుకున్నారు ఈ అప్రూవల్ నరవణే గారు తీసుకొచ్చేస్తారులే, ఆయన ఆర్మీ చీఫ్ ఉండే కదా, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకున్నారు. కానీ అప్రూవల్ రాలేదు. బుక్ ఏమో అడ్వాన్స్ కాపీస్ ప్రింట్ చేసేసారు, పబ్లిష్ చేయలేదు. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్. కాకుంటే రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు, నరవణేనే గతంలో డిసెంబర్లో ఇట్ సెల్ఫ్ ఆయన ఒక ట్వీట్, హియర్ ఈస్ ద బుక్ అంటూ ఆయన పెట్టారు ఆ బుక్ని, అదే నేను కోట్ చేశాను, ఆయన పెట్టిన ట్వీటే కదా నేను చెప్తోంది అనే మాట. నరవణే గారు ఏం చెప్పారు, హియర్ ఈస్ ద బుక్, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోండి, బుక్ పబ్లిష్ అని చెప్పలేదు. ప్రీ ఆర్డర్ అంటే ఏం చేస్తారు, మీరు చెప్పినట్లనే ఒక ఎస్టిమేట్ చేసుకుంటారు. సపోజ్ ఒక 30,000 మంది ఆర్డర్ చేసుకుంటారు ప్రీ ఆర్డర్. నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు ప్రీ ఆర్డర్. అంటే ఒక 3 నెలల తర్వాత రావాలే బుక్ని ముందే ఆర్డర్ చేసుకుంటాను. యూజువలీ వాళ్ళు ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇస్తారు దాంతోపాటు, అంటే సైన్ కాపీ బై ద ఆథర్ అని చెప్పి, అంటే ఆయన ఎక్కడో ప్రెస్లో ఎక్కడో కూర్చొని సైన్ చేస్తాడని ఈ కాపీలని. సో ఇట్స్ లైక్ ఎ రివార్డ్ అనమాట, ఎక్స్ట్రా, విచ్ ఆర్ నార్మల్ కొనే మనిషికి దొరకదు అది. ఈ ప్రీ ఆర్డర్లు ఏం తెలిసిపోతుంది అంటే, పబ్లిషర్కి ఇన్ని కాపీలు డిమాండ్ ఉంది, 30,000, 40,000, 10,000, 15,000 ఇన్ని కాపీస్ ఉంటుంది. రెగ్యులర్ సేల్స్లో ఇంకొక 10,000 పోతుంది, మనం 20,000 కాపీస్ ప్రింట్ చేద్దాం. దెన్ దే స్టార్ట్ ప్రింటింగ్ అనమాట. ఈ అప్రూవల్ రాలేదు, ఫస్ట్ లెవెల్లోనే ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఇది ఆగిపోయింది బుక్. అది రాకపోయిన టైంలో వీళ్ళు ఎట్లా పబ్లిష్ చేశారనేది ఒక క్వశ్చన్ వస్తే, వాళ్ళంటాం మేము పబ్లిష్ చేయలేదు, బికాస్ దిస్ ఎంటైర్ థింగ్ కమ్స్ అండర్ ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ అంటే ఐ థింక్ ఇట్స్ 1929 బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న చట్టం అది. అంటే గవర్నమెంట్లో స్పెషల్ డిఫెన్స్ మ్యాటర్స్లో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేసేది, లేకుంటే ఆపరేషనల్ డీటెయిల్స్ బయటికి వెళ్ళేది హోమ్ మినిస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ నెక్సలైట్స్ ఆపరేషన్ నడుస్తుంది,
ఎవరో దాని గురించి లీక్అవుట్ చేశారనుకోండి, రేపు ఒక ఎన్కౌంటర్ జరగబోతుంది, రేపు ఒక సరౌండ్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరగబోతుంది బీజాపూర్ ఏరియాలో అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో దట్ కమ్స్ అండర్ ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అది కాకుండా మీరు చూస్తుంటారు చాలామంది స్పైస్ని పట్టుకున్నారు. నేను గోవాలో ఎక్కడో జరిగింది ఒక ఇన్సిడెంట్, అట్లనే వాళ్ళు నేవల్ షిప్ ప్లాన్స్ పంపించేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోకి వచ్చి, దట్ కమ్స్ అండర్ ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. చాలా స్ట్రిక్ట్ చట్టం అది, చాలా స్ట్రిక్ట్, జైలు శిక్ష 100%. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎంటైర్ కాంట్రవర్సీ ఎందుకు వచ్చి బయటకు వచ్చిందంటే, ఒకటి వాళ్ళు డినై చేశారు పెంగ్విన్ దట్ వీఆర్ నాట్ పబ్లిష్డ్ ఇట్. జనరల్ నర్వానీ కూడా దిస్ ఈజ్ ద స్టేటస్ అని పెట్టారు, అంటే పబ్లిష్ కాలేదు బుక్. ప్రింట్ అయ్యిందో లేదో తెలియదు కానీ పబ్లిష్ అయితే కాలేదు. సెకండ్, ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది, ఇట్లాంటి పుస్తకాలు పబ్లిష్ చేయకూడదు వితౌట్ పర్మిషన్, పబ్లిక్ డొమైన్లో తీసుకురాకూడదు. మూడోది, అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, పార్లమెంట్ లోపల మాట్లాడారు దీని గురించి. పార్లమెంట్ లోపల మీకు యూజువల్లీ ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడారో దాన్ని మీకు పార్లమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, అని లేకుంటే మీ మీద 10 మంది 10 కేసులు ఇస్తారు బయట. కానీ ఏం చేశారు రాహుల్ గాంధీ, బయటికి వచ్చి పార్లమెంట్ బయట కూడా మాట్లాడారు దీని గురించి. సో దేర్ హీ విల్ గెట్ కాట్. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ దీనికన్నా ముందు ఒక 15-20 రోజులు పార్లమెంట్ సెషన్ టైంలోనే ఒక కేసు రిజిస్టర్ చేశారు అగేన్స్ట్ అన్నోన్ పర్సన్స్, ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఎందుకు కవిత గారు ఇది ఎందుకు వచ్చిందంటే, నేను ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ కరస్పాండెన్స్ ఆర్మీ చీఫ్ అండ్ రాజ్నాథ్ సింగ్ నడిమిట్లో నడిచిన కరస్పాండెన్స్ ఎంత టైం తీసుకుందని చైనీస్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఒక ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాల్సిందంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ ఎంత నిర్ణయం తీసుకోవాలంటే ఎంతసేపు తీసుకుంటున్నారు అక్కడ కూడా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ టైం పాకిస్తాన్ చైనా వాళ్ళు ఇట్లనే ఏదైనా ఆపరేషన్ నడిచినప్పుడు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది, వీళ్ళకి 1/2 అవర్ పడుతుంది ఈ కమ్యూనికేషన్లో, ఈ 1/2 అవర్లో మనం కొట్టేయాలని. అలాంటప్పుడు మాజీ చీఫ్దే తప్పు అవుతుంది కదా నరవనే. వై హీ హ్యాస్ టు రివీల్ ఎవ్రీథింగ్, అన్నిటినీ చెప్పాలి, దానికి ఒక బుక్ తీసుకొని రావాలి, ఇలా మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, జో ఆప్ ఉచిత్ సంజే ఓ కీజియే అనే మాట ఇవన్నీ కూడా చెప్పారు అంటే వై షుడ్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎంత నష్టం జరిగింది అనేది చెప్పలేదు, ఆ సర్జికల్ స్ట్రైక్లో ఏం జరిగింది అనేది చెప్పినప్పుడు బీయింగ్ ఏ ఆర్మీ చీఫ్ అప్పుడు ఆ కాలంలో జరిగింది అనేది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం చెప్పకూడదు. యాక్చువల్లీ యు ఆర్ రైట్ అబౌట్ ఇట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. దానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆపేశారు దాన్ని. సో ఆయన ఏం చేయాలంటే అట్ దాట్ లెవెల్ ఆఫ్ థింగ్ ఆయన ఏమంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు, నో రెస్పాన్స్ ఇవ్వకపోతే డస్ ఇస్ నాట్ అప్రూవల్. ఇంగ్లీష్లో అంటారు నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్ అంటే, కాదు, ఇట్ ఈస్ మీకు అప్రూవల్ రాలేకపోతే దాట్ మీన్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఆపేశారు దాన్ని. వాళ్ళు నో కూడా చెప్పలేదు, వాళ్ళు ఎస్ కూడా చెప్పలేదు మీకు. బట్ స్టేటస్ కో అనేది కూడా కాదు, అది స్టేటస్ కూడా కాదు, స్టేటస్ దేర్, బుక్ కెనాట్ బి పబ్లిష్డ్, సింపుల్ యాజ్ దట్. మళ్ళీ ఈ బుక్ పెంగ్విన్ వాళ్ళు దాని PDF కాపీస్ ఎట్లా రిలీజ్ చేశారు ఒకటి. రెండవది అడ్వాన్స్ కాపీస్ యూరోప్లో అమ్మడం ఎట్లా మొదలుపెట్టారు. సేమ్ అడ్వాన్స్ కాపీస్ అమ్మడం అంటే ఆర్డర్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు వెళ్ళి ఫ్లిప్కార్ట్కో లేకుంటే అమెజాన్ ఇండియా సైట్కి వెళ్తే ఆ బుక్ లేదు, ఇనిషియలీ ఉండే, నేను దాని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను నేను. సో దిస్ ఇస్ ద యూజువల్ ట్రిక్ వీళ్ళు ప్లే చేస్తారు ఎప్పుడైనా కానీ. నేను చాలా ఆర్మీ డిఫెన్స్ బుక్స్ చదువుతా ఉంటాను రెగ్యులర్గా, వీళ్ళు పబ్లిష్ అని చెప్పాను చూడండి, డిలన్ గారు బుక్స్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి అట్లాంటివి. ఈవెన్ జనరల్ జోషి హూ వాజ్ కమాండర్ అని చెప్పాను చూడండి, ఆ టైంలో గల్వాన్లో ఆయన రాశారు పుస్తకం దీని గురించి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, జనరల్ నరవానే చెప్పింది దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆయన కమాండర్ లెవెల్లో చెప్తున్నాడు, ఇది కాదు నేనే డిసిషన్ తీసుకున్నాను. అండ్ జనరల్ నరవానే స్మితా ప్రకాష్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ANIలో దీని గురించి ఒక ఆయన సర్వింగ్ టైం నుంచి రిటైర్ వచ్చినప్పుడు మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ ఉంది. దాంట్లో చాలా క్లియర్గా గల్వాన్లో ఏం జరిగింది ఒకటి, గల్వాన్ తర్వాత ఏం జరిగింది, ఈ పర్టికులర్ చైనాతో చిన్న ఒక స్కర్మిష్ జరిగింది చూడండి, దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడారు. స్మితా ప్రకాష్ అది మళ్ళీ రీపబ్లిష్ చేశారు ఈ కాంట్రవర్సీ నడిచినప్పుడు. దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అట ఆర్మీ చీఫ్ లెవెల్ నేను నిర్ణయం తీసుకోవాల్సి నేను తీసుకున్నాను. మేబీ నేను అనుకుంటాను ఏం జరుగుంటుందంటే ఆయన ఒక బ్యాకప్ తీసుకున్నారు అక్కడి నుంచి, కమాండర్కి చెప్పేసి ఉంటారు యూ డిసైడ్. అదే మోదీ గారి డైలాగ్ ఆయన కూడా చెప్పుంటారు, జో ఉచిత్ కర్నా ఒక్కరు, నేను ఇక్కడ కూర్చొని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఐ కెనాట్ డిసైడ్ ఫర్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్. మీరు ఆ ట్యాంక్ చైనీస్ వైపు నుంచి వస్తుంది, అన్ని ట్యాంకులు వస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్లాగ్ లెవర్ కమాండర్ వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఘర్షణ జరిగితే యూజువలీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అనే పోస్ట్ ఉంది, చాలా సీనియర్ లెవెల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్ ఉంటుంది అది ఆర్మీలో. ఐ థింక్ ఇట్స్ 4th or 5th ఇన్ హైరార్కీ. DGMO చాలా క్రూషియల్ పోస్ట్. మన జనరల్ విగ్ హూ వాస్ ప్రెజెంట్ ద బ్రీఫింగ్, ఆర్మీ బ్రీఫింగ్ సింధూర్ టైంలో, హీ వాజ్ ద DGMO. ఆయనకే సీజ్ ఫైర్ పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు మాకు సీజ్ ఫైర్ కావాలని చెప్పి.
డీజీఎంఓ మాట్లాడుకుంటారు. పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేస్తారు. ఇదో యూజువలీ క్లాషెస్ నడిచినప్పుడు ఎస్పెషల్లీ చైనీస్ వైపు మనం దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, LAC. పాకిస్తాన్ వైపు LOC. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ జరిగినప్పుడు ఈవెన్ జనరల్ నర్వానే చెప్తున్నారు దట్ వీ హ్యావ్ ఫ్లాగ్ మీటింగ్స్ అంట. అంటే ఈ రెండు సైడ్లు దే విల్ హోల్డ్ ద ఫ్లాగ్, ఓకే, అండ్ దెన్ ద కమాండర్స్ మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడి ఒక కామన్ ప్లేస్లో కూర్చొని ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుంటారు. చూడండి మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీరు వెనకకి వెళ్ళిపోండి, వీ విల్ ఆల్సో గో బ్యాక్ టు వేర్ వీఆర్. ఈ ఆర్మీ పెట్రోలింగ్లో ఎస్పెషల్లీ చైనా వైపు ఉన్న పెట్రోలింగ్లో ఒక అన్రిటర్న్ లా ఏంటంటే చాలా పెద్ద కాన్ఫరెన్స్ కవిత గారు, 16,000 feet 14,000 feet. అసలు మీకు ముందు 5 feet ముందు ఎవరు నిలబడడం మీకు అనిపించదు, అంత హెవీ ఫాగ్ ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో, స్నో ఉంటుంది రెగ్యులర్గా. యూజువలీ అక్కడ మార్కింగ్స్ ఏం లేదు, ఇది మీ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ వైపు మనకి మొత్తం ఫెన్సింగ్ ఉంది, మనకి ఇక్కడ ఫెన్సింగ్ ఏం లేదు, ఫెన్సింగ్ కూడా పెట్టలేరు మీరు. అండ్ చైనా కూడా అంగీకరించారు, మనం కూడా అంగీకరించాం, అక్కడ ఒక పొజిషన్ ఉంది, ఇది మా పొజిషన్. అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంది, వీళ్ళు అక్కడ అటువైపు ఒక 30 feet వెళ్తారు, లేకుంటే ఒక అర్ధ కిలోమీటర్ అటువైపు వెళ్తారు, కిలోమీటర్ వెళ్తారు ఒక్కొక్కసారి పెట్రోలింగ్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. వాళ్ళు తెలిసిపోయింది మేము వీఆర్ ఇన్ ద రాంగ్ ఏరియా అంటే వచ్చేస్తుంది రిటర్న్. ద రూల్ ఇస్ వెన్ యూ ఎస్టాబ్లిష్ ఐ కాంటాక్ట్ దట్ ఈస్ యువర్ పొజిషన్. అంటే మీరు ఉన్నారు చైనా వైపు నుంచి, నేనున్నాను భారతదేశం వైపు, మనం ఇద్దరు కలిసినప్పుడు ఒక ఐ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాను చూడండి, ఆ పాయింట్లో ఆగిపోతాం. మేము ముందుకు వెళ్ళండి, మీరు ముందుకు రారు. దెన్ వీ విల్ స్పీక్ టు ఈచ్ అదర్. దెన్ మా కమాండర్స్ మాట్లాడతారు మీతో అని చెప్పి వాళ్ళ కమాండర్స్ మాట్లాడుకుంటారు. దెన్ దిల్ సే ఓకే విత్డ్రా 1/2 kilometer బ్యాక్. ఇది యూజువల్ టాక్టిక్. అండ్ జనరల్ నర్వాని ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ స్మితా ప్రకాష్ ఇంటర్వ్యూలో, దట్ దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఈ పుస్తకాలు ఎందుకు రాశారంటే దట్స్ ఆల్సో మిస్టరీ టు మీ. అది దిల్లాన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అన్నారు ప్రతి సినిమాలో మీరు చూసుంటారు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు సినిమా వచ్చే ముందు. ఇప్పుడు కేరళ స్టోరీ 2 రాబోతుంది, ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఆ ట్రైలర్లో మసాలా ఉంటుంది, సినిమాలో ఉందో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కేరళ స్టోరీ Part 1లో ఒక డైలాగ్ ఉండే, అమ్మాయి చెప్తున్న డైలాగ్, మేరే జైసే 33,000 లడ్కియా యహా హై. దాని పెద్ద కాంట్రవర్సీ చేశారు. కేరళ నుంచి 33,000 అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారని చెప్పి. కాదు, ఆమె డైలాగ్ మీరు క్లియర్గా వింటే మేరే జైసే, నాలాంటి 33,000 అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో, అంతే. సిరియా నుంచి వచ్చారు, UK నుంచి వచ్చారు, US నుంచి వచ్చారు, మాకు తెలిసింది అల్ఖైదాతో వచ్చిన చాలామంది ఉన్నారు మహిళలు ఆన్ దేర్ ఓన్, లేకుంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు వాళ్ళని సూసైడ్ బాంబర్స్ లాగా తయారు చేయడానికి. ఈ మసాలానే ఒక బుక్ అమ్మడానికి మీకు ఈజీగా అయిపోతుంది. లేకుంటే బుక్ కొంటారు, అకాడమిక్స్ కొంటారు, కొంతమంది బుక్ రివ్యూ చేసే వాళ్ళు కొంటారు, నాలాంటి వాళ్ళు. సో మీకు ఒక పోర్షన్ నేను ఎక్కడో ఆపేసి మళ్ళీ రిటర్న్ రాలేదు అక్కడికి. ఈ బుక్ అడ్వాన్స్ కాపీస్ ప్రింట్ చేసిన తర్వాత దాని జాకెట్ మీద ఏముండదు, ఫ్రంట్ కవర్ ఒకటే ఉంటుంది, బ్యాక్ కవర్లో ఏముండదు, ఇన్సైడ్ బ్యాక్ ఇన్సైడ్ ఫ్రంట్లో ఏముండదు. అప్పుడు వీళ్ళు కామెంట్స్ అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకన్నా ముందున్న జనరల్స్, లేకుంటే ఆ ఏరియాలో ఆపరేట్ చేసిన ఎవరైనా లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ లెవెల్లో, కోర్ కమాండర్ లెవెల్లో, వాళ్ళ గురించి రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ అడుగుతారు. వాళ్ళు అంటారు జనరల్ నర్వానీస్ బుక్ ఇస్ అన్ ఎక్సలెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ గల్వాన్ దట్ డే. ఎవ్రీ ఆర్మీ పొటెన్షియల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ షుడ్ రీడ్ దిస్ బుక్ అని చెప్పి ఏదో ఒక కామెంట్ రాస్తారు, ఒక పారాగ్రాఫ్. అది ఆ ఇన్సైడ్ జాకెట్లో పబ్లిష్ అవుతుంది. బ్యాక్ జాకెట్లో కూడా కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చి ఆ బుక్ గురించి, దాని కింద కొన్ని ఇంకా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బెస్ట్ సెల్లర్ ఆఫ్ దట్ ఆల్ టైమ్స్, జనరల్ నర్వానీ హెస్ గివెన్ ఎ రియల్ ఐ ఓపెనర్ వ్యూ అని చెప్పి ఇది జరుగుతుందన్నమాట. దీనికి కావాల్సిన కామెంటే ఆ బుక్. దానికోసం మీరు చూడండి రాహుల్ గాంధీ నడుస్తున్న బుక్లో దర్ ఇస్ నథింగ్ ఇన్ ద బ్యాక్ పేజ్, బ్లాంక్ ఉంది, అది బ్లూ కలర్లో ఉంది అంతే. ఎందుకంటే ఇంకా అది పబ్లిష్ కావడానికి ఉన్న ప్రొసీజర్ కాలేదు, ఇంకా బిల్డప్ ఇవ్వలేదు వీళ్ళు. సో ఎస్, నర్వానే గారు దీని గురించి రాయకూడదు ఆయనకు తెలుసు, ఎందుకు రాశారో మనకు తెలియదు. మేబీ హీ థాట్ ఇట్స్ అ వెరీ ఇన్నోసెంట్ కామెంట్. లేకుంటే ప్రధానమంత్రి గారు నాకు ఇంత పవర్లు ఇచ్చారు, మాకు కోర్ కమాండర్ లెవెల్లో కూడా ఇంత పవర్ ఇచ్చారు, మీకు డైరెక్ట్ ఆర్డర్ ఇవ్వకుండా ఫైర్ చేయండి, ఫైర్ చేయకూడదు అని ఏం చెప్పలేదు. జో ఉచిత్ హై ఓ కరో. అంటే మీరేమనుకుంటున్నారు, వాట్ ఈస్ కరెక్ట్, యూ డూ ఇట్. అంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. నర్వానే సెడ్ ఎస్టర్డే ఆల్సో ఇంటర్వ్యూలో, కాదు మాకు ఫ్రీ హ్యాండ్ ఉండే, అబ్సల్యూట్లీ. చెప్పాల్సిన వాళ్ళు చెప్పుకుంటారు. ఈ సెడ్ ద ఇంటర్వ్యూస్ ఎవరో ఇట్లాంటి కామెంట్ కొడతారో, రాహుల్ గాంధీ ఇట్లా కామెంట్ కొట్టారు, మీకేం ఏం చెప్పాలనుకుంటారు ఆయన అన్నారు, చెప్పాను చెప్పుకుంటారు. నేను కావాల్సిన నాకు తెలిసి ఏం జరిగింది ఆ రోజు అక్కడ. సో ఐ హ్యావ్ గివెన్ మై కామెంట్స్ ఆన్. ఇది టిపికలీ ఒక స్పెక్యులేషన్ తీసుకొని ఒక పబ్లికేషన్, క్యారవెంట్ లాంటి ఒక లెఫ్టిస్ట్ పబ్లికేషన్ ఒక చిన్న ఇష్యూని తీసుకొని ఇంత పెద్దగా బ్లోఅప్ చేయడం, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ నాన్ సెన్స్. సో ఈ
కాంట్రవర్సీ అంతా ఇలా ఉన్నప్పుడే దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ బుక్ నాది వచ్చేసింది, ది కాన్స్పరసీ కంటోన్మెంట్ అనే ఒక బుక్ గురించి హీ వాస్ కోటింగ్ దట్. అంటే అది ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా. లేదు, ఆయన ఒక మర్డర్ మిస్టరీ ఆయన రాశారు దీనికన్నా ముందు. ఐ థింక్ ఈస్ పబ్లిషింగ్ ద పార్ట్ 2 ఆఫ్ ఇట్. ఓకే, పార్ట్ 1 దీనికన్నా ముందు వచ్చింది, ఆయన ఒక ఫిక్షన్ అది. సో కంటోన్మెంట్ మర్డర్ గురించి దాని ఈ ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేశారు ఆయన, దట్ మై సెకండ్ బుక్ విల్ కమ్ అవుట్, ఐ హోప్ దట్ వోంట్ బి ఎనీ కాంట్రవర్షన్, దాంట్లో ఆర్మీ ఆపరేషన్స్ ఏం లేవు దాంట్లో అని చెప్పి. కానీ పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ కవిత గారు, దాని నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది విన్స్టన్ చర్చిల్ నడిపించినప్పుడు కానివ్వండి, మేజర్ అమెరికన్ జనరల్స్ చాలామంది పుస్తకాలు రాస్తారు, వాళ్ళ వైపు నుంచి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చూపిస్తారు. అంటే మిలిటరీలో ఒక స్ట్రాటజీస్ ఉంటుంది. ఇప్పుడు రఫేల్ మనం పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్లో వాడాం. దాంట్లో మనం చాలా ఇంపార్టెంట్ ఒక స్ట్రాటజీ యూజ్ చేసాం. ఏంటంటే వి యూజ్డ్ డెకాయ్ రఫేల్ అనుకని ఇంకో రఫేల్ లాగా తయారు చేసి డూప్లికేట్ లాంటిది. పాకిస్తాన్ ఏం చేశారు, దాంట్లో సిగ్నల్స్ క్రియేట్ చేశారు మన వాళ్ళు, ఎగ్జాక్ట్లీ లైక్ రఫేల్ సిగ్నల్. సో వాళ్ళు దాన్ని ఫైర్ చేయడం మొదలుపెట్టారు, దానికి మిసైల్ ఫైర్ చేశారు వాళ్ళు. ద మెయిన్ రఫేల్ ఎస్కేప్డ్. ఓకే, అది డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోయింది, అది అంతే, ఒక చిన్న టైల్ లాగా ఉండే దానికి. కానీ అది బయటకు వచ్చేసింది ఆ న్యూస్. నెక్స్ట్ టైం మనం చేయలేము. నెక్స్ట్ టైం పాకిస్తాన్ నోస్ దట్ ఎస్ దీస్ ఫెలోస్ విల్ డూ దిస్ ట్రిక్. చైనా కూడా తెలుసు. ఇప్పుడు ట్రంప్ ఇవాళ కూడా అన్నాడు 11 హైటెక్ ఎయిర్క్రాఫ్ట్లు కొట్టుపడేశారండి. హీఈస్ నాట్ నేమింగ్ ద ఎయిర్క్రాఫ్ట్, హీఈస్ నాట్ నేమింగ్ ఎనీథింగ్. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కవిత గారు ఈ యుద్ధాలు అనేది ఒక మార్కెటింగ్ వెపన్ కూడా. మా ఆయుధాలు చాలా బాగా పనిచేసిందని చైనా వాళ్ళు చెప్పుకుంటున్నారు, షోకేస్ చేసుకోవచ్చు. రఫేల్ని మేము షూట్ డౌన్ చేసామంటున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఏమంటున్నాం, ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే మనం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం ధ్వంసం చేశాం, విచ్ ఈవెన్ పాకిస్తాన్ అగ్రీయింగ్. ఎవరిది డిఫెన్స్ సిస్టమ్? ఒకటి టర్కీ నుంచి, మళ్ళీ చైనా నుంచి, మెయిన్లీ చైనా నుంచి. అంటే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. అది మనం ఈవెన్ ఇరాన్లో చూసాం. ఇరాన్ వైపు ఉన్న ఆ రోజు ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండే, దాన్ని వీళ్ళు ధ్వంసం చేశారు ఫస్ట్ ఇజ్రాయెల్, తర్వాత వాళ్ళ ప్లేన్స్ ఎంటర్ అయ్యారన్నమాట. సో యుద్ధంలో ఎప్పుడు చాలా బుక్స్ ఉన్నాయి. జనరల్ సుందర్జీ టైంలో హీ వాజ్ థింకర్, ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్న టైంలో జనరల్ సుందర్జీ, అట్లాంటి చాలామంది పుస్తకాలు రాశారు. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ దాన్ని చదవాల్సింది. ఇప్పుడు మీరు కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఉంది మన యాప్రాల్ వైపు సికింద్రాబాద్లో, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. అక్కడ అందరినీ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రైన్ చేస్తారు, అక్కడ మేజర్ లెవెల్లో, కర్నల్ లెవెల్లో అంతా. అక్కడ వెళ్తే కూడా మీకు యుద్ధాల గురించి చాలా మటుకు వాళ్ళ దగ్గర స్ట్రాటజీస్ ఉంటుంది. నార్మండీ ల్యాండింగ్ కానివ్వండి, సెకండ్ వరల్డ్ వార్లో ఏం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్లో ఏం జరిగింది, సొమాలియాలో ఏం జరిగింది, వియట్నాంలో ఎట్లా జరిగింది వార్ యుద్ధం అని చెప్పేసి చాలా ఉన్నాయి. దాని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. కానీ ఇట్లాంటి అన్నెసెసరీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి పార్లమెంట్ని ఆపడం, ఎందుకంటే ఎవరైనా తిరిగి అడగొచ్చు. నేను అడిగాను ట్వీట్లో రాహుల్ గాంధీ దగ్గర, అఫ్కోర్స్ ఆయన నా కోసం నన్ను రిప్లై చేయడలే, కానీ మీ గ్రాండ్ ఫాదర్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెహ్రూ గారు 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి అప్పగించారు కదా, ఫ్రీగా ఇచ్చేశారు 62-65 తర్వాత. ఎందుకు? ఆయన ఏమన్నారు, అక్కడ ఏం లేదు లద్దాఖ్లో, అక్కడ నథింగ్ గ్రోస్ దేర్ అన్నారు. దానికి చైనాకి ఇచ్చేద్దామన్నారు, ఇచ్చేశారు కూడా. ఇప్పుడు వాళ్ళు దాన్ని అక్సై చిన్ అని చెప్తున్నారు, చైనా టెరిటరీ అని దాని మీద కూర్చున్నారు వాళ్ళు. అది మన టెరిటరీ యాక్చువల్లీ, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం దాన్ని. ఇటువైపు జమ్మూ కాశ్మీర్లో ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెప్పుకుంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్పుకుంటాం. అది ఆ రోజు 1947లో 48లో తీసుకోవాల్సిన నిర్ణయం 2 రోజులు డిలే చేశారు. సర్దార్ పటేల్ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు నెహ్రూకి, జవహర్ తుమ్ గల్తీ కర్ రే హో, జల్దీ కరో. లేదు, రాజా హరిసింగ్ ఇంకా సైన్ చేయలేదని చెప్పి 2 రోజులు ఆపారు. పాకిస్తాన్ ట్రైబల్స్ అన్నారు, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీనే ఉండేది, వాళ్ళు వచ్చి ఆ ఏరియా ఆక్యుపై చేసుకున్నారు. మన చేతి నుంచి చదిపోయింది. సిలెట్ వైపు అటువైపు మొత్తం నౌ ఇట్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన మ్యాప్ చూడడానికి చాలా బాగుంటుంది జమ్మూ కాశ్మీర్ది, కానీ ఇటు ఒక ముక్క నెహ్రూ గారు ఇచ్చేసారు, పెద్ద ముక్క. ఇటు ఆల్మోస్ట్ ఒక పంజాబ్ హర్యానా సైజులో ఉన్న ఒక పోర్షన్ చైనాకి ఇచ్చేశారు. సో జనరల్ నార్వానే ఇప్పుడు చాలా క్లియర్గా రాహుల్ గాంధీకి ఒక మూతోడు జవాబు అంటారు హిందీలో ఇచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చి అపాలజైజ్ చేయాలి, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయితే చేయరు, అప్పుడు కొత్త కాంట్రవర్సీ తీసుకొస్తారు. ఇది అయిపోయింది, మీరు గుర్తుపెట్టుకోండి. రఫేల్ చెప్పారు, రఫేల్ మర్చిపోయారు. ఓట్ చోరీ అన్నారు, చాలా రోజులు నడిచింది ఓట్ చోరీ. ఇప్పుడు ఓట్ చోరీ గురించి అసలు మాట్లాడలేదు, అయిపోయింది, చాప్టర్ ఫినిష్డ్. నర్వానే బుక్ తీసుకొచ్చారు, అదే అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో ఇంకా కొత్తది ఏదో తీసుకొస్తారు. సో ప్రతి సెషన్లో ఈ షూట్ అండ్ స్కూట్ పాలసీ అంటారు. నిన్న లక్నో ఎయిర్పోర్ట్లో ఈ ఇంటర్వ్యూ గురించి అడగడానికి ప్రెస్ వాళ్ళు అందరు గ్యాదర్ అయినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. దట్ మీన్స్ హీ హాజ్ నో ఆన్సర్ టు ఇట్. మీకు ఎందుకంటే మీకు దమ్ముంటే మీరు అక్కడ నిలబడి ఆన్సర్ చేయాలి. ఎస్, నర్వానే సెడ్ దట్, ఓకే, వాట్ డిడ్ యూ సే?
కాదు నేను నా పొజిషన్ నేనే ఉంటున్నాను, నేను చెప్పింది నిజం అని చెప్పాలి. అట్లాంటి అది కాకుండా అవాయిడ్ చేసి పారిపోతున్నారు. పార్లమెంట్లో కూడా అదే చేసి, పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది కవిత గారు. మీరు ఎవరినైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు, మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి మీద ఉండే ఆరోపణ ఎప్స్టీన్ ఫైల్స్, మీరు అడిగిన తర్వాత యాజ్ పర్ పార్లమెంటరీ ప్రొసీజర్ పార్లమెంట్లో ఒక సెక్షన్ ఉంది దట్ యూ హ్యావ్ టు సిట్ దేర్. మీరు అక్కడ కూర్చొని ఆయన చెప్పిన మాటకి ఆన్సర్ వినాలి మీరు. ఎందుకంటే మీరు ఆరోపణ చేశారు, నేను మీ మీద ఒక ఆరోపణ చేసినప్పుడు మీకు రైట్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది. మీకు ఒకటి కాదు మీరు చెప్పింది తప్పని చెప్పి మీరు చెప్పొచ్చు, కానీ అది వినాలి నేను కూర్చొని. రాహుల్ గాంధీ పారిపోతున్నప్పుడు స్పీకర్ చెప్పారు, యూ కెనాట్ గో అవుట్ ద హౌస్, యూ ఆర్ వైలేటింగ్ ద హౌస్ అన్నారు. ఇది నిషికాంత్ దుబే తీసుకొచ్చారు ఆ రోజు. దట్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అ స్పెషల్ మెన్షన్ అగేన్స్ట్ హిమ్ అండ్ పార్లమెంట్ నుంచి ఈ ప్రివిలేజెస్కి తీసుకొచ్చి, ప్రివిలేజ్ కమిటీ కాకుండా నేను స్పెషల్గా నేను ఒక మోషన్ తీసుకొస్తాను, రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తానని చెప్పేసి. ఎనీవే దట్స్ అ పొలిటికల్ క్వశ్చన్, మనం దాంట్లో పడక్కర్లేదన్నమాట. కానీ ఇది ఐ థింక్ ఈ ఇష్యూ ఒక క్లోజర్ అయిపోయింది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారో, అది పెంగ్విన్ ఉండొచ్చు, క్యారవాన్ ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, వీళ్ళ వ్యతిరేకంగా ఎస్ దే షుడ్ బి అ ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.